ఓం నమో వెంకటేశాయ. బాలకథ కదంబం అనగనగా ఓ కథకి స్వాగతం. పురాణేతిహాసాల్లో ఉన్న పెద్ద పెద్ద విషయాలని చిన్న చిన్న కథల రూపంలో పిల్లలకి అందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నాం. కార్యక్రమం మొదలుపెట్టే ముందు ఒక చక్కని అన్నమాచార్య కీర్తనతో ప్రారంభిద్దాం. సరియు నువ్వు పాడమ్మా. నారాయణతే నమో నమో, నారాయణతే నమో నమో, భవ నారద సన్నుత నమో నమో, నారాయణతే నమో నమో. ఇవాళ ఒక పురాణ గాథ, ఒక నీతి గాథ చెప్పుకుందాం. పిల్లలంతా సిద్ధంగా ఉన్నారా? ఇవాళ పురాణ గాథ ఏం చెప్తామంటే, శ్రీకృష్ణుడు నారదుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న ఒక విషయం. ఒకసారి నారద మహర్షి కృష్ణుడి దగ్గరికి వచ్చాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఎక్కడున్నాడు? భూలోకంలో ద్వారకా నగరంలో ఉన్నాడు. అయితే నారదుడు అడిగాడు, అయ్యా మంచి స్నేహితులు ఉండాలా, స్నేహితుల వల్ల మనం ఎవరితోటి కలిసి ఉంటామో వాళ్ళ వల్ల మన జీవితాల్లో ఏదైనా మార్పు వస్తుందా? సత్సాంగత్యం అంటే గుడ్ ఫెలోస్ తోటి కలిసి ఉండటం, దానివల్ల ఏమొస్తుంది? ఇప్పుడు నేనున్నాను, నేను అన్ని చోట్లకి వెళ్తాను, నాకేం లేదు, నేను బాగానే ఉన్నా. కాకపోతే మంచి వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు మట్టిగా మనసు ప్రశాంతంగా ఉంటుంది, మనకి సంతోషంగా ఉంటుంది. అలాంటిదైనా ఇంకేదైనా ప్రయోజనం ఉందా అంటే కృష్ణుడు ఏం చెప్పాడంటే, సత్సాంగత్యం చాలా ఫలితాలను ఇస్తుంది. ఒక మంచి వాడితోటి ఉంటే కనుక జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ అప్పుడు నీకు కనపడకపోయినా దాని ఫలితం ముందు ముందు కనిపిస్తుంది. నీ ప్రవర్తన సరి అవుతుంది. మన పక్కవాడు చాలా మంచివాడు అనుకోండి, మనం ఆటోమేటిక్గా సెట్ అవుతాం. ఎలా చూడండి, ఒక మల్లెపూల చెట్టు దగ్గర కాసేపు అట్లా నిలబడ్డాం అనుకోండి, దాన్ని ఆనుకొని పువ్వులు బోల్డ్ అన్నాయి చెట్టు నిండా. మనం ఆ మల్లె చెట్టు దగ్గర నుంచి వచ్చేసాక కూడా మన ఒంటి మీద నుంచి మల్లెల వాసన వస్తుంది కదా, అవునా? అట్లాగే ఎవరైనా సత్పురుషులు, సరి అయిన వాళ్ళు, గొప్ప వ్యక్తులు, మంచివాళ్ళు, వాళ్ళతోటి కనుక కలిసి ఉంటే వాళ్ళ సాంగత్యం, వాళ్ళతో ఉండటం వల్ల అది మనకి చాలా ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పాడు. అయితే నారదుడు, నేను నమ్మలేకపోతున్నాను, నాకు బాగా చెప్పండి అర్థమయ్యేలాగా అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడంటే, పద మన ఇద్దరం నడిచి వెళ్దాం, కాసేపు అట్లా షికారు వెళ్దామని నారదుడిని వెంబడి పెట్టుకు తీసుకెళ్ళాడు. అట్లా నడుస్తూ మాట్లాడుకున్నాక కృష్ణుడు ఏం చెప్పాడంటే, ఇక్కడ దాకా వచ్చాం కదా, ఇలా తూర్పు వైపుకి అట్లా నడుచుకుంటూ వెళ్ళిపో. నీకు ఒక పెద్ద పెంటపోగు కనిపిస్తుంది, అందులో ఒక పురుగు ఉంటుంది, పేడ పురుగు. దానితోటి మాట్లాడు, నువ్వు సత్సాంగత్యం వల్ల ఏమవుతుందో దాన్ని అడుగు, అది నీకు చెప్తుంది అన్నాడు. ఇప్పుడు వీళ్ళు ఉన్నది ద్వారకా నగరం అని చెప్పుకున్నామా. కృష్ణుడి దగ్గర ఆలమందలు ఎక్కువగా ఉండేవి, అంటే ఆవులు దూడలు ఎక్కువ వాళ్ళకి. ఇప్పుడు ఇన్ని ఆవులు దూడలు ఉంటే వాటిని కట్టేసేందుకు శాలలు ఉంటాయి కదా. ఈ శాలల దగ్గర ఆవు పేడ, తర్వాత ఆవులు తిన్న గడ్డి, ఆవుకి పెట్టిన దాణ, అదంతా గందరగోళంగా అవుతుందా? సాయంకాలం అయ్యేసరికి అంతా ఊడ్చేసి ఒక పక్కకి పెడతారు. ఆ పక్కకి పెట్టే పదార్థాన్ని పెంటపోగంటారు. ఆవులకు దగ్గరగా ఉండదు, ఆ ప్రాంతం దూరంగా ఉంటుంది. అట్లా ఉండిన తర్వాత లోపల నుంచి అదంతా ఫర్మెంట్ అయ్యి మంచి ఎరువుగా తయారవుతుంది. తర్వాత దాన్ని తీసుకెళ్ళి పంట పొలాల్లో జిమ్మేస్తారు. అప్పుడు పొలానికి పైరుకి సత్తు అన్నమాట దానివల్ల. అయితే ఈ పెంటపోగు దగ్గరికి వెళ్ళమంటే, పెంటపోగులో ఉండే పురుగు ఎలా చెప్తుంది? పేడ పురుగు అంటే అది ఇంకక్కడ మామూలు చోట్ల ఏమి ఉండదు, అది అలాగా మురికిగా ఉండే పేడలోనే ఉంటుంది. ఈయన పోయాడు, అదంతా నడిస్తే నడవగా ఈ గోశాలలన్నీ దాటేశాక ఒక పెద్ద దిబ్బలాగా కనపడింది అనమాట. కొండల్లే ఉంది పెంటపోగు. కొన్ని లక్షల ఆవులు ఉన్నాయి ఈ ద్వారకా నగరంలో, కొన్ని లక్షలు ఉన్నాయి ఆవులు. మరి అన్నీ కలిపితే చాలా పెంటపోగు అవుతుంది కదా. అక్కడికి వెళ్ళేసరికల్లా వెతుకుతున్నాడు, అటు ఇటు చూస్తుంటే ఒక పేడ పురుగు ఇలా నడుచుకుంటూ వచ్చింది. ఈయన అడిగాడు, ఓ పేడ పురుగా, కృష్ణుడు నిన్ను అడగమని చెప్పాడు, సత్సాంగత్యం వల్ల ఏం ఫలితం లభిస్తుందో నీకు తెలుసా అన్నాడు. అనేసరికల్లా అక్కడ నడుస్తున్న పేడ పురుగు గబగబా ఈయన దగ్గరకు వచ్చి టప్పమని పగిలినట్టయి చనిపోయింది. ఆయన అడిగాడు అంతే. ఆయనకు అర్థం కాలేదు, ఇదేమిటి అదేదో చెప్తుంది అనుకుంటే చచ్చిపోయింది ఏమిటో అర్థం కాలేదు ఆయనకి. ఆయన కొంచెం కష్టం వేసింది, అయ్యో ఏదో దీన్ని అడగబోతే పాపం దాని చావుకి నేను కారణం అయిపోయాను వృథాగా అని ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు.
వెనక్కి వెళ్ళిపోయాక మళ్ళీ కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళాడు. ఆ పురుగు ఏమిటో చచ్చిపోయిందండి, పేడ పురుగులు అలాగే ఉన్నట్టుండి పోతూ ఉంటాయి, సరే ఇప్పుడు నేనేం చేయను అన్నాడు. నువ్వు ఇప్పుడు ఇటు వచ్చావు కదా, ఈసారి ఉత్తరం వైపుకు నడిచేళ్ళు. ఒక పాడుబడిపోయినటువంటి గోడలు ఉన్న ఒక పాత ఇల్లు కనపడుతుంది. ఆ పాడుబడిపోయిన గోడల మధ్యలో ఒక పావురాయి ఉంటుంది. ఆ పావురాయితో మాట్లాడు, అది నీకు చెప్తుంది అన్నాడు. ఈయన సరే నడవటం మొదలుపెట్టాడు. ఇదేం ఒక రోజులో అయిపోలా, జరుగుతోంది మెల్లిగా. సరే ఈయన నారదుడు ఆ పని ఈ పని చూసుకున్నాక అప్పుడు ఆ ఉత్తరం వైపుకి నడవడం మొదలుపెట్టాడు. నడవగా నడవగా ద్వారకా నగరం అంతా శోభాయమానంగా ఉంటుంది. బ్రహ్మాండమైన బిల్డింగులు, చాలా బాగుంటుంది. పాడుపడిపోయిన మేడ కనపడాలంటే ఎక్కడో ఊరికి దూరంగా ఉండాలి. వెళ్ళగా 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 చివరికి ఒకటి ఖాళీగా ఉన్న ఒక ప్రదేశంలో ఓ పక్కన ఒక పాడు పడిపోయినటువంటి ఇల్లు, కప్పంతా పడిపోయింది, గోడలన్నీ బెతికలు ఊడిపోయి పాతగా ఉంది. ఈయన అక్కడికి వెళ్ళి నుంచున్నాడు, చూస్తున్నాడు అటు ఇటు ఎవరైనా ఉన్నారా అంటే ఈ లోపల టపటపా అని రెక్కల చప్పుడు వినిపించింది. పావురాళ్ళు ఉంటే సౌండ్ వస్తుంది, గుర్రు అంటుంటుంది, అది గుడుకుడుకుడు అని చిన్న శబ్దం చేస్తుంది. చూస్తే పావురాయి కనపడింది. ఈయన చప్పట్లు కొట్టాడు, దా అని పిలిచాడు. పావురాయి దగ్గరకు వచ్చింది. నేను నారదుణ్ణి, సత్సాంగత్యం వల్ల ఏం ప్రయోజనం ఉంటుందో కృష్ణ పరమాత్మ నిన్ను అడిగి తెలుసుకోమన్నాడు అని చెప్పంగానే ఆ పావురాయి ఇట్లా రెక్కలు అల్లార్చి ఒకసారి లేచింది, పైకి రెక్కలు కదిపింది, లేచి వచ్చి ఎగిరి నారదుడి పాదాల దగ్గర వాలింది. వాలిన వెంటనే తలకాయ వాల్చేసి చనిపోయింది. మాట్లాడలే అదేమే. ఈయనకు చాలా బాధేసింది. ఏమిటి, నేను ఎవరిని అడిగితే వాళ్ళు పోతున్నారు, సత్సాంగత్యం వల్ల చచ్చిపోతారా, ఇలా అవుతుందా, అయ్యయ్యో అని వెనక్కి వెళ్ళిపోయాడు. పురుగు చచ్చిపోయినప్పుడు ఆయన అంత కొంచెం ఫీల్ అయ్యాడు, ఎక్కువ ఫీల్ అవ్వాల. పావురు అయిపోయేసరికి ఆయనకి చాలా బాధ వచ్చింది. ఇప్పటిదాకా చక్కగా ఎగిరి బయటకు వచ్చిందా, గురుగురు అని సౌండ్ చేసిందా, దాని రెక్కలు కదిలినాయా, అన్నీ అయ్యి చిటుకుని చనిపోయిందే, అయ్యయ్యో అని మళ్ళీ కృష్ణ పరమాత్మను కలిశాడు. మీరు ఎవరో పావురాయి దగ్గరికి వెళ్ళమన్నారు, అదేమో ఎగురుకుంటూ వచ్చి నా కాళ్ళ దగ్గర ఆ ప్రాణం విడిచేసిందండి, నాకేమీ తెలియలేదు, పైగా నేను మాట్లాడంగానే పోయింది ఏమిటో అది అనేసరికల్లా ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు 2 దిక్కులకి వెళ్ళావు, ఈసారి 3వ దిక్కుకు వెళ్ళు. ఒక రాజుగారి చిన్న రాజ్యం ఉంటుంది. ఆ రాజుకి ఇప్పుడే ఒక కుమారుడు కలుగుతున్నాడు, పుట్టబోతున్నాడు. నువ్వు వెళ్ళి ఆ రాజ్యంలోకి ఆ పిల్లాడితోటి మాట్లాడు, పుట్టిన పిల్లాడితోటి అంటే ఈయనకి భయం వేసింది. ఇప్పుడు పురుగుని చూశాడు, పురుగు పోయింది. పిచ్చిగా ఈ పావురాయిని చూశాడు, అది కూడా పోయింది. ఇప్పుడు చంటి పిల్లవాడు చిన్నవాడి దగ్గరికి వెళ్తే వాడికి ఏదైనా అయితే అయ్యో అని నేను భయం వేసేసింది నారదుడు, నేను వెళ్ళనందాం అనుకున్నాడు. కృష్ణుడు అన్నాడు, ఏం పర్వాలేదు నారద, చాలా మంచి జరుగుతుంది. ఇది జరిగింది కూడా ఏమీ చెడు కాదు, నువ్వు చెడు అనుకుంటున్నావు కానీ ఇది మంచిదే, నువ్వు వెళ్ళు తెలుస్తుంది నీకు అన్నాడు. సరే ఈయన ఏం చేశాడు, ఇంకా ఏవో అవి ఇవి పనులు చూసుకున్నాడు, మధ్యలో గుళ్ళు గోపురాలు చూశాడు. ఆ మెల్లిగా ఆ రాజ్యం వైపుకి వెళ్ళటం మొదలుపెట్టాడు. వెళ్ళగా 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 ఆ రాజ్యంలోకి ప్రవేశించాడు. అందరూ చాలా ప్రతి వాళ్ళు కనపడే వాళ్ళంతా పలకరించారు. నారద మహాముని ఆయన ఏమంటాడు, నారాయణ నారాయణ అంటాడు. అందరూ ఆయన వెనకాల వచ్చారు. కొంతమంది కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చారు, మంచినీళ్ళు ఇచ్చారు, ఆయనకి పళ్ళు పలహారాలు పెట్టారు, కూర్చోబెట్టారు, బాగా సేవలు చేశారు. తర్వాత అప్పుడు మా రాజుగారికి కుమారుడు కలుగుతాడండి, ఇవాళ రేపు అబ్బాయి పుట్టబోతున్నాడని చెప్పారు. సరే ఈయన ఏం చేశాడంటే ఆ రాజుగారి ఇంట్లోకి వెళ్ళాడు, రాజ్యం లోపలికి, కోట లోపలికి. రాజుగారు వచ్చి ఆయన కాళ్ళు కడిగి నమస్కారం చేసి, నా భార్యకి ప్రసవ వేదన అవుతుందండి, ఇప్పుడు కాసేపట్లో ఎప్పుడో పుత్రోదయం అవుతుంది, రండి మీరు కూడా మా పిల్లాడిని ఆశీర్వదిద్దురు కానీ అని లోపలికి పిలుచుకెళ్ళాడు. లోపలికి వెళ్తే ఈయన వెళ్ళిన 5-10 నిమిషాలకి ఒక పిల్లవాడు పుట్టాడు. పుట్టేసరికి ఈయన సంతోషించాడు. ఏమా అంతకుముందు అంతా అన్నీ పోయినాయి, ఏదేదో బతికే ఉన్నాడు, పిల్లవాడు పుట్టాడు కదా, బాగుంది అనుకున్నాడు. అయితే ఈ దాసి వాళ్ళు ఆ బాబుని తీసుకుని రాజుగారి దగ్గర తీసుకొచ్చి తర్వాత నారద మహామునికి చూపించమంటే ఆ పిల్లాడిని ఒక ఉయ్యాలలో పెట్టి తీసుకొచ్చారు. తీసుకొస్తే ఆ పిల్లాడికేసే చూస్తున్నాడు. ఈయన చూస్తూ చూస్తూ, సత్సాంగత్యం వల్ల ఏం ఫలితం లభిస్తుంది నాయన చంటివాడా అని అడిగాడు. అడిగేసరికల్లా ఈ పిల్లాడు డింగుమని మాయమైపోయి ఒక పెద్ద దేవతా స్వరూపం వచ్చింది అక్కడ. సత్సాంగత్యం ఫలితం ఇదేనండి అన్నాడు. ఇదేమిటి, ఏం ఫలితం అంటే, నేను మొట్టమొదటి నువ్వు ఒక పేడ పురుగుని చూసావా, నువ్వు వచ్చి ఒక పేడ పురుగుని వెతుక్కుంటూ వచ్చావు, నీలాంటి గొప్పవాడు, నువ్వు ఎంత గొప్పవాడివి, త్రిలోక సంచారివి, 3 లోకాలు తిరుగుతావు, నిరంతరము నారాయణ నామస్మరణే చేస్తావు, భగవంతుడిదే మార్గం నీది. నువ్వొచ్చి నన్ను అడిగినందుకే నాకు ప్రాణం పోయి వెంటనే నాకు అద్భుతమైన పావురాయి జన్మ వచ్చింది. అంతకుముందు నేను పేడ పురుగుని, ఆ పురుగుగా చనిపోయి నేను పావురాయిగా పుట్టాను. పావురాయి చక్కటి జీవితం కదా, పేడ పురుగు కంటే పావురాయి బాగుంటుంది. నువ్వు పావురాయి దగ్గరకు వచ్చావు, పావురాయి నీలాంటి మహానుభావుడిని మాట్లాడి తర్వాత అతని పాదాల దగ్గర ప్రాణం వదిలేసే అవకాశం వచ్చిన పావురాయిని కూడా నేనే అక్కడ ప్రాణం వదిలేశాను. అక్కడ నీ వల్ల నీతోటి మాట్లాడడం, నువ్వు నన్ను వెతకటం,
నువ్వు నన్ను ముట్టుకునేందుకు ప్రయత్నం చేయటం వల్లే నాకు ఇప్పుడు రాజకుమారుడిగా పుట్టే అవకాశం వచ్చింది. ఇప్పుడు ఒక పసిబిడ్డని అప్పుడే పుట్టిన పిల్లవాడితోటి నువ్వు సత్సాంగత్య ఫలితం ఏంటని నీ అంత గొప్పవాడు, ఇంత పెద్దవాడు అడిగేసరికల్లా నాకు విముక్తి లభించేసింది. నాకు దైవ రూపం వచ్చింది. నేను ఇంకా శిశువుగా ఉండన అవసరమే లేదు, మనిషిగా నేను ఉండక్కర్లా. సత్సాంగత్యం తాలూకు ఫలితం ఏంటంటే ఇలాగా అప్గ్రేడింగ్ అయిపోతారు. పురుగు నుంచి పావురాయి, పావురాయి నుంచి మనిషి, మనిషి నుంచి దేవుడు. ఇలా మంచి వాళ్ళతోటి ఉంటే ఇలాంటివి జరుగుతాయి అని చెప్పి నారదుడికి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. రాజకుమారుడు లేడు. రాజకుమారుడు దేవుడైపోయాడు, దేవతగా మారిపోయి స్వర్గానికి ఎగిరిపోయాడు. రాజుగారు వాళ్ళు కూడా ఏం బాధపడలేదు. అయ్యో పిల్లాడేదో అయిపోయాడు అనుకోలే, వాళ్ళు దేవుడు అయిపోయాడు కదా వాళ్ళ అబ్బాయి, వాళ్ళకి సంతోషంగానే ఉంది. ఈయన మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. ఎంత బాగా పాఠం చెప్పారు స్వామి నాకు. ఒక్క ప్రశ్న ఇస్తే ఇక్కడే సమాధానం చెప్పకుండా ఇన్ని 3 జీవితాలని చూపించి ఒకళ్ళతోటి సరి అయిన వాళ్ళతోటి మాట్లాడితే ఎట్లా మనుషులు మారుతారు. ఇప్పుడు ఇదివరకట్లాగా ఇది ఎప్పటి కాలం సంగతి చెప్తున్నాం మనం, ద్వాపర యుగంలో వచ్చే సంగతి కదా. అప్పుడు పురుగు చనిపోయి పావురాయి గాను, పావురాయి చనిపోయి రాకుమారుడు గాను, రాకుమారుడు దేవుడు గాను మారే రోజు అది. ఇప్పుడు మన రోజులు అవి కాదు, అట్లా మారిపోయే రోజు కాదు. కానీ మనుషులు బుద్ధిమంతులుగా మారుతారు. ఒక మంచి గుడ్ కంపెనీ కనుక ఉంటే పిల్లలు గుడ్ బాయ్స్ అవుతారు, చక్కగా చదువుకుంటారు, జీవితంలో తప్పులు చేయరు, ఇతరులకి ద్రోహం చేయరు, సహాయం చేస్తారు. ఇవన్నీ మంచి లక్షణాలు కదా. దానివల్ల వాళ్ళు మంచి వ్యక్తులుగా ఎదుగుతారు. ఎవరైతే ఒక మంచి పని చేస్తూ పెద్దవాళ్ళు అవుతారో వాళ్ళు ఎప్పటికీ మంచినే పొందుతారు. భగవంతుడికి అలాంటి వాళ్ళంటే ఇష్టంగా ఉంటుంది. దేవుడికి ఇష్టమైన పనులు చేయగలుగుతారు మంచి వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేస్తే. బాగుందా కదా? సరే, పురాణ గాథ అయింది కదా, నీతి కథలోకి వద్దాం. పంచతంత్రం నుంచి ఒక కథ తీసుకుందాం. ఈ వింధ్యారణ్యం అనే ఒక అడవిలోట ఒక కానుగ చెట్టు ఉండేది. కానుగ చెట్టు అంటే ఒత్తుగా ఉంటాయి, దానికి ఏం పువ్వులు పళ్ళు ఏం కాయవు, ఆకుపచ్చగా ఉంటుంది సంవత్సరం అంతా, ఒత్తుగా ఉంటాయి అన్నమాట, బాగా నిండుగా ఉంటుంది. ఆ కానుగ చెట్టు మీద చెటక అనే ఒక పిచిక గూడు కట్టుకుని ఉంది. జనరల్గా పిచిక ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది, అంతే ఉంటుంది. ఈ పిచిక గూడు కట్టుకుని ఉంది, చెటక దాని పేరు. అయితే ఒకనాడు ఏమైందట, గుడ్లు పెట్టి ఉంది. అది గుడ్లు పెట్టింది, ఇంకా పిల్లలు అవల, అన్ని గుడ్లుగానే ఉన్నాయి. ఇది పిచిక వెళ్ళి వాటి మీద కూర్చుంటుంది కదా. పక్షులు ఎట్లా పిల్లల్ని చేస్తాయి, గుడ్లు పెట్టి వాటి మీద కూర్చుని పొదిగి పిల్లలు వచ్చాక వాటికి ఫుడ్ పెట్టి ఆహారం బాగా తినిపించి కొన్ని రోజులు అయ్యాక ఎగరటం నేర్పించి బయటికి పంపిస్తాయి. అయితే రోజు తన గుడ్లను చూసి మురిసిపోతూ సంతోషంగా ఉండేది చెటక. ఒకనాడు ఏమైంది, ఆ అడవిలో ఒక బ్రహ్మాండమైన ఏనుగు ఒకటి ఉంది. అది వాళ్ళు బాగా మదించి మంచి తిక్కలో ఉంది. వచ్చి ఏం చేసిందంటే ఈ చెట్టుని తొండంతో పట్టుకుని గట్టిగా కదిపేసరికల్లా ఆ పైన ఉన్న గూళ్ళన్నీ పడిపోయినాయి. అన్ని గూళ్ళల్లో గుడ్లు లేవు. ఈ చెటక గూట్లో గుడ్లు ఉన్నాయి కదా, అవి కాస్త కింద పడి చితికిపోయినాయి. పక్షి గుడ్డు ఇలా పైనుంచి కింద పడితే టుప్పుకని పగిలిపోతుంది, బుజ్జిబుజ్జిగా ఉంటాయి, ఇంతంతే కదా ఉండేది, చిన్నవి. ఏడ్చింది చెటక. దాన్ని ఏం చేస్తుంది, ఏనుగుని బాగా ఏడ్చేసింది. అది ఇటు పిచ్చిక ఎట్లా ఏడుస్తుంది, కిచకిచా అని ఏడుస్తుంది, అంతే కదా. ఇక అటు ఇటు పరిగెత్తింది. ఆ ఏనుగు ఈ చెట్టును విరకొట్టేశాక దాని దారిన వెళ్ళిపోయింది. దానికి ఏం ప్రయోజనం లేదు. ఆ తిక్కగా ఉన్నప్పుడు ఏదో ఒకటి చేస్తుందన్నమాట, ఒక ప్రయోజనం లేని పని చేసేసరికల్లా ఇది ఏడుస్తూ ఉండిపోతే ఒక పిట్ట ఇంకోటి వచ్చింది, వడ్రంగి పిట్ట, కాష్టకూటుడు దాని పేరు. కాష్టకూటం అంటే కాష్టాలు చెక్కల్ని కొట్టేదనమాట, ఒక వడ్రంగి పిట్ట, వుడ్ పెకర్ అంటాం కదా. అది వచ్చింది అటువైపు. వచ్చి కళ్యాణి ఎందుకు ఏడుస్తున్నావు? కళ్యాణి అంటే అమ్మాయి అనమాట. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ఇంత దుఃఖిస్తున్నావు ఎందుకు, ఇందాక నుంచి అదే రొదగా ఏడుస్తున్నావంటే ఇవాడిని ఒక దిక్కుమాలిన ఏనుగు ఒక బండగా ఇంతలా ఉంది, అది వచ్చి నా గుడ్లని పగలగొట్టేసింది. దానికి ఏం ప్రయోజనం? ఏ ప్రయోజనము లేదు. దానికి చెట్టు అక్కర్లేదు, గుడ్లు అక్కర్లేదు, ఇలా పాడు చేసేసింది. నా గుడ్లు, నా పిల్లలు చనిపోయినాయి, నాకు ఎంత కడుపులో మంటగా ఉందో. ఎలాగైనా సరే ఏనుగుకి బుద్ధి చెప్పాలి. ఎలా చెప్తుంది? పిచ్చిక ఎంత ఉంది, ఇంత. వడ్రంగి పిట్ట అంత ఉంటుంది, అంతే. ఈ రెండు పిట్టలు కలిసి ఏం చేస్తాయి? అయితే వడ్రంగి పిట్ట ఈ కాష్టకుట్టుడు చెప్పింది, అలా కాదు, మనిద్దరం చిన్నవాళ్ళం, నువ్వు చిట్టిదానివి, నేను చిన్నవాడిని, మనిద్దరం ఏం చేయలేం, ఎవరిదైనా సహాయం తీసుకోవాలి. ఇప్పుడు ఏనుగు అతిపెద్దది, అతిపెద్ద ఏనుగుని ఏదైనా చెయ్యాలన్నా, దానికి బుద్ధి చెప్పాలన్నా, దానికి అర్థమయ్యేలా చెప్పాలన్నా మన శబ్దాలు సరిపోవు, కొంచెం బాగా జనం కావాలి అని చెప్పి ఏం చేస్తాడంటే దానికి ఒక ఫ్రెండ్ ఉందట. ఈ ఫ్రెండ్ పేరేమిటి? ఒక ఈగ. అది దాని పేరు వీణారవ. వీణారవం అంటే వీణ మీటినట్టుగా సౌండ్ చేస్తుంది అనమాట అది. సరే ఈగకి చెప్పింది,
చెప్పేసరికల్లా సరే వీళ్ళు ముగ్గురు మాట్లాడుకున్నారు. ఈగంది ఏనుగుకి బుద్ధి చెప్పడం ఎంతసేపు, చాలా బ్రహ్మాండంగా బుద్ధి చెప్పచ్చు. ఎలా చెప్తుంది? ఈగ ఎంత ఉంటుంది? ఇంత ఈగ అంత ఏనుగుకి బుద్ధి చెప్తుంది. ఇదేం చెప్పిందంటే మనం ఒక్కళ్ళమే చేయలేం ఏ పనైనా, కానీ ముగ్గురు నలుగురం ఐదుగురం ఆరుగురం కలిసేమనుకో చేసేయచ్చు. ఎందుకంటే ఓ తాడుతో ఏనుగుని ఎవ్వరూ కట్టలేరు. అదే 10 తాళ్ళని కలిపి మెలిపెడితే ఆ సన్న తాళ్లే పెద్ద మోకవుతాయి. కాబట్టి ఇంకా ప్రయత్నిద్దామని నాకు ఇంకో స్నేహితుడు ఉన్నాడు అని చెప్పి మేఘనాథుడు అనే ఒక కప్పని తన స్నేహితుడిగా వీళ్ళకి పరిచయం చేసింది. ఈ మేఘనాథుడు ఏమన్నాడంటే దీనికి ఐడియాతోటి చేయాలి, ఏనుగుని ఏమైనా చేయాలంటే మనం ఏం చేయలేం. ఏనుగు పెద్ద జంతువు, దాన్ని కొట్టడం పడేయటం కింద పడేయటం అవి మన వల్ల అయ్యే పనులు కాదు. ఏనుగుని జయించాలంటే ఎవరు కావాలి? ఏనుగే కావాలి, మన వల్ల కాదు. కాబట్టి మనం ఒక పని చేయొచ్చు అని చెప్పి వాళ్ళలో వాళ్ళు ఒక ఐడియా వేసుకున్నారు. ఎవరెవరు? చెటక అనే పిచ్చుక, కాష్టకూటుడు అనే వడ్రంగి పిట్ట, వీణారవ అనేటువంటి ఈగ, ఆ తర్వాత మేఘనాథుడు అనే కప్ప. ఏం చెప్పిందంటే ఈ వీణారవని వెళ్ళి దాని ఏనుగు చెవిలో అలా గుయ్ అని తిరగమను. ఈగ బాగా కదులుతోంది అనుకోండి, మామూలు రోజుల్లో హడావిడిగా ఉన్నప్పుడు మనకు వినపడదు. నిశ్శబ్దంగా ఉంటే మధ్యాహ్నాలు ఏదైనా వస్తువు మీద ఈగ కదిలితే జీ అని శబ్దం వస్తుంటుంది. సన్నటి మ్యూజిక్, చాలా సన్నది, దాని పేరే వీణారవ. వీణ మీటినట్టు శబ్దం వస్తుంది. నువ్వు వెళ్ళి ఆ ఏనుగు చెవిలో అట్లా గుయ్యి అంటూ ఉండు, సంగీతం పాడు బాగా. ఆ సంగీతానికి మైమరచి ఏనుగు ఏం చేసుకుంటుంది? కళ్ళు మూసుకుంటుంది, చెవి ఆడిస్తూ ఉంటుంది, కదుపుతుంది చెవి. కానీ నువ్వు దాని చుట్టూతానే ఎగురు నీ శబ్దం వినపడుతుంటే శ్రవణానందంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? చక్కటి పాట విన్నాం అనుకోండి, కళ్ళు మూసుకుని తలకాయ ఇప్పుతాం కదా, అందరూ చేస్తారు. ఏనుగు కూడా అంతే చేస్తుంది. అది కళ్ళు మూసుకోగానే ఈ కాష్టకూటుడు ఉన్నాడు కదా, ఎవరు? వడ్రంగి పిట్ట, అది పోయి ఆ ఏనుగు 2 కళ్ళని గుచ్చేయాలి. ఏనుగుకి కళ్ళు కనపడవు, పైగా కంటికి ఏదైనా తగలంగానే ఏనుగులకి దాహం వేస్తుంది, నీటి కోసం వెతుకుతాయి అవి. అప్పుడు నేను చెప్తానంతే. సరే బాగానే ఉంది, ఇంత మటుకు ప్లాన్. ఇందులో వీళ్ళు నష్టపోయేది ఏం లేదు, చిన్న పనే. మామూలుగా ఏం చేస్తుంది? ఈగ గుయ్యో అని శబ్దం చేస్తుంది, దాని ఒరిజినల్ క్వాలిటీ. తర్వాత ఈ కాష్టకుట్టుడు ఏది కనపడినా రివ్వమని వచ్చి ఠకీమని ముక్కు పెట్టి కొడుతుంది. వడ్రంగి పిట్టలు చూడండి మీరు, ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. అదేం చేస్తుందంటే చెట్టు మీదకి వస్తుందా, ఈ రావడం పరిగెత్తుకుంటూ వచ్చి ఆ చెట్టుని ఇట్లా కొడుతుంది అనమాట. వుడ్ పెకర్ చేసే పని అదే చేస్తుంది, అంతే. సరే సరే అనుకున్నాయి. ఒకనాటి మధ్యాహ్నం కొంచెం ఎండవేళ్ళేటప్పుడు ఈ వీణారవ్వ పోయి ఆ ఈగ దాని చెవిలో సంగీతం పాడింది, ఏనుగు చెవిలో గుయ్యి అంటుంది. కాసేపు గుయ్యి అన్న తర్వాత కొంచెం 1 నిమిషం అయ్యేసరికల్లా ఆటోమేటిక్గా ఇలా అవుతుంది, జోగినట్టు అయిపోతారు. ఏనుగు కళ్ళు మూసుకుంది. కళ్ళు మూసుకోగానే ఎక్కడో ఎగురుతున్న కాష్టకూటుడు అనే వడ్రంగి పిట్ట పరిగెత్తుకుంటూ వచ్చి ఏనుగు కళ్ళ మీద కొట్టేసింది. కన్ను మీద కొట్టంగానే ఏనుగుకి హైరాన్ పడిపోయింది, అటు ఇటు తొక్కేసుకుంది, కాళ్ళు తొక్కుకుంది, పరిగెత్తడానికి ప్రయత్నం చేసింది, కళ్ళు మండిపోతున్నాయి. మనకులాగా చేతులుంటే ఏనుగు కళ్ళు నులువుకుంటుంది. చేతులున్నాయా ఏనుగుకి? లేవు. ఏం చేయాలి? అది ఇప్పుడు మంచినీళ్ళు తాగాలి. ఏనుగులకి అలా కంటికి ముఖానికి చెవికి బాధ వస్తే వెంటనే నీళ్లు తాగి ఆ బాధని అణుచుకుంటాయి. అది నీళ్ల కోసం వెతుక్కుంటోంది. ఇంతలో ఏమైంది? మనకి ఇంకొక గెస్ట్ ఉంది, అదెవరు? మేఘనాథుడు అనే కప్ప. కప్పలు ఎక్కడుంటాయి? నీళ్ళల్లో ఉంటాయి. కప్ప కనుక బెకబెక అని శబ్దం చేస్తే అక్కడ నీళ్లు ఉన్నట్టు తెలుసుకుంటుంది ఏనుగు. ఎక్కడ కప్పల బెకబెకలు కోతుల కిచకిచలు ఉంటాయో అడవిలో అక్కడ నీళ్లు ఉన్నట్టు. అయితే ఈ కప్ప ఏం చేసింది? ఒక బురదగుంట దగ్గర కూర్చుని బెకబెక 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 అని శబ్దం చేస్తుంది. ఈ ఏనుగు ఈ బురదగుంటలో నీళ్లున్నాయనుకుని పరిగెత్తుకుంటూ వచ్చి ఢామ్ అని అందులో పడింది, బురదగుంటలో పడిపోయింది. బురదగుంటలో పడి లేవలేకపోయింది. దానికి ఎన్ని దెబ్బలు తగిలినాయో. అప్పుడు ఈ చెటక, తర్వాత ఏమో ఈ కాష్టకుట్టుడు, వీణారవ, ఈ మేఘనాథుడు, అమ్మయ్య ఏనుగుకి శాస్తి చేశాం మనమే చేశామని దానికి తెలీదు. వీళ్ళు 4 కలిసి ప్లాన్ చేసి చేశారు, నేను ఫలానా ఒక చెటక తాలూకు గుడ్లను పగలగొట్టాను కాబట్టి ఇవాళ ఇది జరిగిందని తెలీదు. కానీ దానికి దెబ్బ తగిలింది, బుద్ధి వచ్చింది. దాన్ని వదిలిపెట్టేసి వీళ్ళు 4 వీళ్ళ దారిన వెళ్ళిపోయారు. ఈ 4 చిట్టి చిట్టి జంతువులు, అంతుండే కప్ప, ఇంతుండే పిచ్చుక, అంతే ఉండే ఒక వడ్రంగి పిట్ట, ఇంత ఉండే ఒక ఈగ, ఈ 4 కలిసి పెద్ద కొండంత ఉండేటువంటి ఏనుగుని చక్కగా బురదల గుంటలో పడేసేసినాయి. సరిగ్గా ప్లాన్ చేస్తే తెలివి గల వాళ్ళైతే ఎంత పెద్ద పనైనా చేయగలుగుతారు. ఎంతలా వాళ్ళనైనా పడేస్తారని కాదు కథ, ఎవరినైనా పడేయటం కాదు, ఏ పనైనా చేయగలుగుతాం. దీనికి కావాల్సిందేంటి? పర్ఫెక్ట్
ప్లానింగ్. సరిగ్గా ప్లాన్ చేస్తే ఎంత పెద్ద పరీక్షనైనా మనం ఎదుర్కోగలుగుతాం, ఎంత పెద్ద పనినైనా చేయగలుగుతాం, ఎలాంటి వాళ్ళనైనా ఎదుర్కోవచ్చు. దీనికి కావాల్సింది గ్రూప్గా, అంటే ఏ సమూహంలో అయితే మనం ఉన్నామో అందరము ఒకేలాగా ఆలోచించి పనిచేయటము, ఒకే విధమైన ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయడం, సరిగ్గా చేయటం. ఏదైనా ఒకటి ప్లాన్ చేస్తే దానికి తగిన యాక్షన్ చేయటం. ఇప్పుడు ఈ ముందు జరిగి తర్వాత జరగలేదనుకోండి, పని అవ్వదు. ఈ వరుసగా జరిగినాయి కదా ప్లాన్లో ఉన్న ఒక్కొక్క యాక్షన్ లైన్గా జరగటం వల్ల ఈ ఏనుగు వెళ్ళి బురదగుంటలో పడింది. చేటక అక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే చోట గూడు కట్టుకుని గుడ్లు పెట్టుకోవడానికి దాని దారిన వెళ్ళిపోయింది. ఈగ దాని దారిన ఎగిరిపోయింది. ఈ మేఘనాథుడు అనే కప్ప ఉంది కదా, తన ప్లేస్కి తన నీళ్ళు ఎక్కడున్నాయో ఆ నీళ్ళని వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. కాష్టకుట్టుడు ఎప్పుడూ ఆడవంతా తిరుగుతూనే ఉండేది. ఈ చేటకి వెళ్ళిన వైపే అక్కడ మనకు బోళ్ళంతమంది స్నేహితులు ఉన్నారనుకుంటూ ఇంకో పక్కన అడవిలో ఇంకో వైపుకి వెళ్ళిపోయినాయి. ఆ ఏనుగున్న ప్రాంతాన్ని అవి వదిలిపెట్టేసినాయి. ఓకే, బాగుందా కదా? చెటక కుంజర కథ. ఇప్పుడు చిన్న పిచ్చుక ఏనుగు మీద పగ తీర్చుకుంది, అంతే. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నట్టుగానే దేవభాష సంస్కృతం. సంస్కృతాన్ని కొద్ది భాగాల వరకైనా, అంటే కొంతవరకైనా కనుక పిల్లలకి నేర్పిస్తే ఈ శ్లోకాలు, స్తోత్రాలు, భగవద్గీత పారాయణాలు ఇలాంటివి స్పష్టమైన భాషతోటి నేర్చుకుంటారు. ఎక్కడ అల్ప ప్రాణాలు మహాప్రాణాలు సరిగా పలకాలో అవన్నీ కూడా సంస్కృతం వచ్చిన పిల్లలకి సులువుగా ఉంటాయి. కాబట్టి సంస్కృతాన్ని ఎంతో కొంత నేర్పించడం చాలా అవసరం. సంస్కృత భాషను గురించి ఒక చిన్న పాట హృతిక పాడుతుంది. హృతిక, నువ్వు పాడమ్మా. పఠత సంస్కృతం వదత సంస్కృతం లసతు సంస్కృతం చిరం గృహే గృహే చ పునరపి బాణమార్చితం యస్య మన్వతే వాగ్విచింతకా హి వాక్ యస్య వీక్ష మధురత యద్వినా జనా నైవ జానతే భారతీయ సంస్కృతిం సనాతనా పీతాంబర. కృష్ణుడి కథ విన్నాం కదా, అంటే సత్సాంగత్యం ఎంత మంచిదో కృష్ణ పరమాత్మ నారదుడికి తెలియజేశాడు. ఒక కృష్ణ పద్యం, అంటే కృష్ణుడిది కాకపోయినా భాగవతానికి సంబంధించిన ఏదైనా ఒక పద్యం విందాం. శరణ్యాక్షత, నువ్వు పాడమ్మా. వాలిన భక్తి ముక్కద నవారిత తాండవ కేలికిన్ దయాసాలికి సూలికిన్ శిఖరి జాముక పద్మమయూఖమాలికిన్ బాల శశాంక మౌలికి గపాలికి మన్మథ గర్వ పర్వతో మూలికి నారదాది ముని ముఖ్య మనస్సరసీరుహాలికిన్ నీతి పద్యాలు నేర్చుకోండి అని చెప్తున్నాను. ఇవాళ ఎవరు చెప్తారు నీతి పద్యం? చేయొద్దండి. గౌతమ్ చెప్తావా? సరే, మైక్ తీసుకుని చెప్పమ్మా. అనువుగాని చోట అధికుల మనరాదు, కొంచెముండుటెల్ల కొదువ కాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండరా, విశ్వదా విరామ వినురవేమ. వేమన పద్యాలు నేర్చుకోండి అందరూ. తర్వాత పద్యాలు, శ్లోకాలు ఏవైనా నేర్చుకుని కథలు వినటం ఇలా చేసేటప్పుడు పడుకుని ఎలా పడితే అలా కూర్చుని కాకుండా స్ట్రైట్గా కూర్చోటం అలవాటు చేసుకోవాలి. పిల్లలందరూ కాళ్ళు ఊపకూడదు, స్ట్రైట్గా కూర్చోవాలి. బాగా కూర్చుంటే కంఠం చక్కగా వస్తుంది, స్వరం బాగా వస్తే వినడానికి బాగుంటుంది, అర్థమవుతుంది వినేవాళ్ళకి. సరేనా? సత్సాంగత్యం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందో పురాణ గాథలో తెలుసుకున్నాం. ఎంత చిన్నవాళ్ళైనా సరే కలిసికట్టుగా పనిచేస్తే ఎంత పెద్ద పన్నైనా చేసేయగలమని బోధించే నీతి కథను కూడా తెలుసుకున్నాం. మరిన్ని కొత్త నీతి కథలు, పురాణ గాథలతోటి మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.